క్రౌడ్ పుల్లరు, ఎలాంటి ఇబ్బంది లేదు పార్టీకి. మేమేంటంటే వాళ్ళ తప్పుల్ని గమనిస్తూ ఉంటాం. ఒక 3 నెలల పాటు వాళ్ళు విమర్శలు చేయడానికి మేము సిద్ధంగా లేము. తిరుమలలోనే ప్రారంభించాడు. తిరుమల రాజకీయాలు వద్దంటూనే అక్కడ రాజకీయం మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పనులు మేము చెయ్యము. తిరుమలలో పవిత్రమైనటువంటి తిరుమల అపవిత్రత వైసీపీ వాళ్ళు చేశారని అక్కడ రాజకీయాలు ప్రారంభించి అతను స్టార్ట్ అవటమే అపవిత్రంగా స్టార్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ నేనేమంటున్నానంటే కాలం చెప్తుంది, కొంత సమయం తీసుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల వైపు ఖచ్చితంగా ప్రజలకి ఏ ఇబ్బంది, వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకుని ఓట్లు వేశారో వాళ్ళని మోసపోనికుండా వాళ్ళ తరపు నుండి మేము పోరాడతాం. ఎందుకంటే ఒక ఉద్యోగం వేయలేదని చెప్పేసి ఇందాక సత్యనారాయణ ఎక్కడ ఉద్యోగం వేయలేదండి సత్యనారాయణ గారు. టీచర్స్ పరంగా మేము 14,677 వాళ్ళు ఇవ్వనటువంటి ఉద్యోగాలను మేము ఇచ్చున్నాం. వాళ్ళు టెస్టులు పెట్టి త్రిశంకు స్వర్గంలో ఉంచినటువంటి వాళ్ళు ఇచ్చున్నాం. అవి కాకుండా 6,100 నోటిఫికేషన్ ఇచ్చున్నాం. ఉద్యోగాలు ఇవ్వలేదనేది రాజశేఖర్ గారు. సాయి గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. మంచి చర్చ. ఎందుకంటే ఒక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల యొక్క జయాపజయాల ఆధారంగా ఆ రాజకీయ పార్టీల యొక్క ఉనికి ఏమాత్రం ఉంటుందనే దాని మీద ఈ రోజు మంచి చర్చని మీరు తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పారు సత్యనారాయణ గారు, ప్రజాస్వామ్యంలో మనందరం కోరుకునేది విపక్షం గాని, స్వపక్షం గాని, అధికార పక్షం, ఏ పక్షానికి సంబంధించిన రాజకీయ పార్టీలు అయినా సరే ప్రజాస్వామ్యంలో మనుగడలో ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకుంటేనే ఏదైనా పరిపాలన ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించడానికి అవకాశం. అప్పుడు ప్రశ్నించే గొంతుకే లేదు, మనమే ఉండాలంటే ఏదైతే అహంభావ దృష్టితో చూసిన వైసీపీకి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారనేది మన ముందు ఉన్న ప్రత్యక్ష నిదర్శనం. కానీ అదే బంధాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేసి, ఇందాక సోదరులు చెప్పారు, ఏదైతే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా గుంపుగుత్తుగా పార్టీ ఫిరాయింపులు వచ్చి పార్టీని మెర్జీ చేసే అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో వైసీపీ ఉండదని సోదరులు చెప్పారో అది ఆయన అభిప్రాయంగా నేను భావిస్తాను. కానీ మనం అలాంటిది కోరుకోకూడదు. ఏదో సమాజంలో ఇది ఏంటంటే 40% ఓటింగ్, 40% వరకు ప్రజలు వైసీపీని ఆదరించిన విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. కాకపోతే స్థానిక చాలా విశ్లేషణ పాక సత్యనారాయణ గారు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది. అది ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలోపేతంగా ఉంటేనే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా బలంగా జరుగుతూ ఉన్నది. ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోవడంలో పార్టీ యంత్రాంగం అనేది సబ్సిడీ గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, కార్యకర్తలకి, ప్రజలకి, పార్టీకి సంబంధం లేకుండా కనెక్షన్ కట్ చేశారు. కేవలం తను, వాలంటీరు, ప్రజలు, ఈ 3 వ్యవస్థలనే ఆయన తీసుకెళ్ళడం ఆధారపడటం వల్ల ప్రజలకి తన రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఏకాకిగా మిగిలిపోయిన ప్రమాదం ఏర్పడింది. ఏదైతే కార్యకర్త వచ్చి